55వ రోజు ఇర్మియా 11 నుండి 26 వరకు చదవండి. ఒక్కొక్క ప్రార్థన 21 సార్లు చేయండి. నా గృహంపై చేయబడిన చేతబడి ఆనను బలపరుస్తున్న ప్రతి చేతబడి కుటుంబం నజరేయుడైన యేసు నామమున పడి చచ్చునుగాక. ఆమెన్. నా ఆదాయం పైన ఉన్న ప్రతి పూర్వీకుల ఆనను నజరేయుడైన యేసు నామమున ఇప్పుడే విరగ్గొడుతున్నాను. ఆమెన్. చేతబడి ఆన నుండి నా ఆదాయాలను నజరేయుడైన యేసు నామమున తిరిగి పొందుకుంటున్నాను. ఆమెన్. చేతబడి ఆన యొక్క ప్రతి చెడు బరువు యజమానుడా నజరేయుడైన యేసు నామమున నీ బరువును నువ్వే మోసుకొని పొమ్ము. ఆమెన్. నా జీవితంలోనికి విరోధంగా సమాధుల్లో చేయబడిన చేతబడి శక్తి ఎవరైతే చేయించారో వారి యొద్దకే నజరేయుడైన యేసు నామమున వెళ్ళునుగాక. ఆమెన్. నా వివాహానికి వ్యతిరేకంగా చేయబడిన మరియు పూడ్చివేసిన ప్రతి చేతబడి శక్తి నజరేయుడైన యేసు నామమున పంపిన వాని యొద్దకే తిరిగి వెళ్ళునుగాక. ఆమెన్. నా ఆదాయానికి వ్యతిరేకంగా సమాధుల్లో చేయబడిన ప్రతి చేతబడి శక్తి నజరేయుడైన యేసు నామమున పంపిన వాని యొద్దకే తిరిగి వెళ్ళునుగాక. ఆమెన్. నా అభివృద్ధికి వ్యతిరేకంగా చేయబడిన మరియు పూడ్చివేసిన చేతబడి శక్తి నజరేయుడైన యేసు నామమున నిష్ఫలితం అగునుగాక. ఆమెన్. నా ఇరుగు పొరుగు వారిలో ఉన్న ప్రతి చేతబడి సింహాసనమును నజరేయుడైన యేసు నామమున క్రిందికి లాగి వేస్తున్నాను. ఆమెన్. పరలోకమందున నా తండ్రి, నా ప్రార్థనలన్నిటికీ సమాధానాలు ఇచ్చినందుకు నజరేయుడైన యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.